2024 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అయితే రణరంగం మాత్రం ఇప్పుడే మొదలైందని కూడా చెప్తున్నారు. ఏంటి అసలు ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను రాష్ట్రంలో ఒకసారి పరిశీలిస్తే ఎప్పుడూ లేని విధంగా గొడవలు జరగడం కానీ, అంతేకాకుండా పెద్ద ఎత్తున తామే గెలుస్తామంటూ ప్రచారం అయితే కూడా జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏంటి ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి రాష్ట్రంలో పరిణామాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శివరాం ప్రసాద్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాయి. ఎన్నికల హడావుడిలో చాలా బిజీగా ఉండే మీరు ఇప్పుడు చాలా రిలాక్స్ అవుతున్నట్టున్నారు. అయిపోయింది కదా ఎలక్షన్స్. ఓకే, నైస్. ప్రశాంతంగా మోసినట్టే. కానీ ప్రశాంతంగా ముగిసినా కానీ ఎన్నికల తర్వాత జరిగే గొడవలు కానీ సంఘటనలు కానీ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత జరుగుతున్నాయి. మీరు ఎన్నో ఎన్నికలు చూస్తుంటారు, ఎన్నికల పరిణామాలను చూస్తుంటారు, ప్రక్రియలను చూస్తుంటారు. ఏంటి వాటికి వీటికి తేడా ఏంటి? అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? నార్మల్గా ఇదివరకు కూడా చాలా సార్లు, సరే మన 2019లో వదిలేస్తే ఎన్నికలు జరిగిన తర్వాత 4-5 రోజుల్లోనే కౌంటింగ్ స్టార్ట్ అయిపోయేది. అవును. అంతేగాని ఎంత టైము కిందసారి అయితే దాదాపు 45 రోజులు అనుకుంటా. 45 రోజులు ఇప్పుడు కొంచెం తగ్గింది. అదే తగ్గింది. కానీ ఆ డ్యూరేషన్ పెడతాం మూలన కూడా కొంత ఎవరికి వాళ్ళు మాదే అనుకుంటాం, ఆ మాట పెరగటం, కొన్ని చోట్ల అంటే ఫ్యాక్షన్ ఉన్న ఏరియాల్లో కొద్దిగా రెచ్చిపోవటం, ఇటువంటి ఇదివరకే జరిగినాయి. అవును, ఇవాళ కొత్త ఏం కాదు, ఇదివరకే జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే ఒకటి ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ ఎన్నికల ముందు కూడా ప్రతి విషయంలోనూ పోలీసుల్ని లేకపోతే సిఎస్ని అధికారుల్ని బాధ్యులు చేసి విపక్షాలు, ఓకే, చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు కానీ వాళ్ళ మీద అనేక కంప్లైంట్లు ఇవ్వటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు కంప్లైంట్ చేయటం. ఓకే, ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే చాలు అనే విధంగా, మరి నిష్పక్షపాతంగా కనపడాలనే ఆలోచనతో చేస్తున్నారో లేకపోతే ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్కు లోనే చేస్తున్నారో మనకైతే తెలియదు, కానీ మార్చేస్తున్నారు. కానీ ఈ విధంగా పోలీస్ అధికారులను కానీ మరి జిల్లా యంత్రాంగాన్ని మార్చిన పరిస్థితి గతంలో కూడా లేదని చెప్తున్నారు. గతంలో అంటే ఒకసారి బెంగాల్లో మార్చారు, ఒకసారి మొన్న ఎన్నికల ముందు. అట్లాగే కొన్ని స్టేట్స్లో జరిగినాయి. అయితే అది ఏంటంటే ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుంది అనే విధంగా కొంత వాళ్ళ మీద అపవాదు వస్తుంది. నిజమే. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే, సరే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, డీజీ గారిని మార్చారు, డీజీపీని కొత్త డీజీపీని తీసుకొచ్చారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు. ఎవరికైనా అధికారం తర్వాత వచ్చిన వెంటనే సెటిల్ అవ్వలేరు. 4-5 రోజులు, వారం రోజులు టైం పడుతుంది. దాంట్లో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అదొక తప్పు. మీరు ఉన్న వాళ్ళని హెచ్చరించి వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చి ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ ఫ్రేమ్ చేసి, ఓకే, ఈ ఫ్రేమ్వర్క్లో మీరు పనిచేయండి అని వార్నింగ్ ఇవ్వాలి తప్ప ఊరికే మార్చేశారు. సరే, ఇవాళ జరిగిన ఇన్సిడెంట్స్కి బాధ్యులు ఎవరు? ఇప్పుడు మీరే తీసుకొచ్చి పెట్టారు. మీరే ప్యానెల్ అడిగారు. ప్యానెల్లో 3 పంపించమన్నారు పేర్లు. ఒక పేరు ఈసీ సెలెక్ట్ చేసింది. అంటే ఇవాళ జరిగిన గొడవలకి బాధ్యత ఈసీ తీసుకుంటుందా? కానీ అయితే ఈసీనే తీసుకోవాలి కదా. కానీ ప్రసాద్, డీజీపీ సెలెక్టెడ్ బై యూ. అవును, మీరు సెలెక్ట్ చేసిన డీజీపీ ఫెయిల్ అయినట్టే కదా ఇక్కడ. అంటే బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా ఇదే అవుతుంది కదా. అట్లాగే కంప్లైంట్ చేసిన వెంటనే కొంత ఒక 2 ఎస్పీలని మార్చేశారు. అది ఫ్యాక్షన్ ఏరియాలో ఉన్న ఎస్పీలను మార్చేశారు. ఓకే, అక్కడ నార్మల్గా అయితే ఏం చేయాలి? అక్కడ ఇంకొకరిని యాడ్ చేస్తే బాగుంటుంది తప్ప, ఎడిషనల్గా ఫోర్స్ని యాడ్ చేస్తే బాగుంటుంది తప్ప, ఉన్నవాళ్ళని ఉంచి వాళ్ళ యొక్క అధికారాలు కొద్దిగా తగ్గించి వీళ్ళను కూడా వాళ్ళతో యాడ్ చేసి దాన్ని చేస్తే సమంజసంగా ఉంటుంది. ఇది బాగుంది, మీ సూచన బాగుంది. చాలా అది చేయకుండా మార్చేశారు. అవును, మార్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ ఫ్యాక్షన్ ఏరియాలో ఏం తగాదాలు ఉంటాయి ఇవన్నీ కింద స్థాయి అధికారులే చెప్పాలి. అసలు వచ్చిన వెంటనే తెలుసుకోవడం కూడా చాలా కష్టం. ఏ సెన్సిటివ్ ఏరియాలు ఎక్కడ ఏంటి అనేది కూడా చాలా కష్టం, టైం పడుతుంది. అవును, ఈలోపు జరిగిపోయింది. దీనికి కూడా బాధ్యత ఎవరిది? ఈసీదే నా ఉద్దేశం. అయితే మీరు ఎందుకు మారుస్తున్నారు అధికారులని? ఒక విధంగా మీరు ఈ విధంగా మార్చడం వలన అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది.
అవును. మీరు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి, అవును. మీరు హెచ్చరించండి వాళ్ళని, మీరు ఈ విధంగా చేయండి అని చెప్పండి, గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయండి, ఉమ్. గైడ్ లైన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వమనండి, లేకపోతే వాళ్ళ మీద అధికారులను పెట్టండి, పర్యవేక్షణ పెట్టండి. అంతేగాని ఇదేదో చదరంగంలో పావులు మార్చినట్టు మార్చేస్తామంటే ఎంతమందిని మారుస్తారు?